డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాః. నమస్తే. సఖి ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ సమర్పించు దసరా స్పెషల్ ఎపిసోడ్స్కి స్వాగతం. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. రమ్మగారు, మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి. దసరా పండుగ శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా ఉత్సవాలకి స్వాగతం. రమ్మగారు, 9 రోజులు చేసుకునే మనం నవరాత్రులు చాలా చక్కగా నియమ నిష్టలతో జరుపుకుంటాం కదా. ఈ 9 రోజులు మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటండి? దసరా అనగానే నవరాత్రులు, దీని పేరే నవరాత్రులు. మనకి 4 నవరాత్రులు ఉన్నా కూడా చాలా ప్రఖ్యాతంగా భారతదేశం అంతా జరుపుకునేవి దసరా నవరాత్రులే. 9 రోజులు అమ్మవారు వేరువేరు అవతారాలతోటి, వేరువేరు అలంకరణలతోటి, వేరువేరు మంత్రాలు, వేరువేరు అభిషేకాలు, దేనికి దానికే అట్లా ప్రత్యేకంగా జరపబడేది. ఒకే దైవారాధన వేరువేరు శక్తుల రూపంలో కొలవబడేది ఈ 9 రోజులు. 10వ రోజు అపరాజిత పూజ చేసుకుంటాం మనం. సో మనం ముందుగా పండుగ రోజు యొక్క విశిష్టతతో మొదలు పెడదామండి. దసరా పండుగ యొక్క విశిష్టత, ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు. పండుగ 10వ రోజు కంటే మనం 9 రోజులు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. 10వ రోజున విజయదశమిగా భావించి అమ్మవారిని రాజరాజేశ్వరి అవతారంలో అపరాజితా శక్తిగా, అంటే ఎక్కడా పరాజయం చెందని తల్లి, ఆమెను పట్టుకుంటే మనం కూడా అలాగే విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఆ రోజున ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం. మొదటి రోజు నుంచి ఈ 9 రోజులు విశేషంగా కొలవటమే దసరా పండుగ యొక్క విశిష్టత. అయితే 9 రోజులు కలవటం అనగానే మనకి 9 రోజులు ఎందుకు కొలవాలి, ఏమిటి అనే ప్రత్యేకత ఎలా వచ్చిందండి? మనకి వైదిక సంఖ్యాశాస్త్రంలో 9 అంకెకి చాలా ప్రత్యేకత. అన్నితో నవరాత్రులు అని చెప్తాం కదా. ఈ లెక్క ఎట్లా వెళ్తుంది? మనకి నవగ్రహాలు ఉన్నాయి, మనకి నక్షత్రాలు 27, 3 9లు, అన్నీ 9 తోటే ముడిపడి ఉంటాయి. మనకి అంకెలు ఎన్ని? 1 నుంచి 9 వరకే కదా ప్రధాన అంకెలు. ఈ 1 నుంచి 9 దాకా ఉన్న అంకెలతోటే తతిమా ఎన్ని కోట్ల అంకెలైనా, ఏ సంఖ్య అయినా ఈ 1 2 3 4 5 6 7 9 వరకు. అయితే ఈ వీటిలలో ప్రధాన సంఖ్యలో చివరిదైన 9 చాలా ప్రత్యేకమైనదిగానే చెప్పబడుతుంది. 9 తోటే మనకి ఎన్నో ఏర్పడి కనపడతాయి. ఈ నవగ్రహాలు కనిపిస్తాయి. 108 మనం జపం చేసుకుంటాం. 108 9 నుంచి భాగించబడిందే కదా, అది 9 నుంచి హెచ్చించబడిందే 108. ఎక్కడైనా సరే మనకి చూడండి, మా భగవద్గీతలో 18 అధ్యాయాలు, కురుక్షేత్ర యుద్ధం జరిగింది 18 అక్షోహిణులు, 18 రోజులు, ఇట్లా అన్నీ ఈ 9 తోటే ముడిపడి ఉన్నాయి. అమ్మని ఈ 9 రోజుల పాటు కొలవటం ఒక ప్రత్యేకమైన లక్షణంగా చెప్పబడుతుంది. అయితే ఈ 1వ రోజు నుంచి 9వ రోజు వరకు మనం పూర్తిగా అర్చన చేయగలుగుతామా లేదా, ప్రతిరోజు చేస్తామా లేదా అనేది మన సంప్రదాయాన్ని బట్టి, మన గ్రామాచారాలు దేశాచారాలను బట్టి, మన సమీపంలో ఉన్న దేవాలయాలను బట్టి మనం ఎట్లా చేసుకోగలిగితే అట్లా చేయొచ్చు. చేస్తే 9 రోజులు చేసుకోవచ్చు, లేదా చివరి 3 రోజులు చేసుకునే ఒక ప్రత్యేకమైన పద్ధతి మనం చేస్తాం. త్రిరాత్ర వ్రతం అంటారు, 3 రాత్రులు చేసేది. ఈ నవరాత్రులు అని చెప్పబడినందుకే మనం రాత్రిపూట పూజ చాలా విశేషమైంది. అయితే మనకి సమీప దేవాలయాల్లో ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో మనం ఆ విధానాన్ని అనుసరించి వెళ్ళొచ్చు. ప్రఖ్యాత దేవాలయాల్లో ఏది పాటిస్తారో ఆ విధానాన్నైనా తీసుకోవచ్చు. లేదా మన ఇంట్లోనే ఒక సంప్రదాయం ఉంది, ఏటా మనం చేసుకుంటాం, మన ముందు తాతలు వాళ్ళు చేసున్నారు, మనం ఆ ఇంటి పద్ధతి అక్కడ ఎలా ఉన్నా సరే మనం ఇది పాటిస్తాం కాబట్టి ఈ రకంగా వెళ్ళచ్చు. ఈ 9 రోజులు అవతారాలే కాకుండా నవదుర్గలుగా అమ్మవారిని పూజించే విధానం కూడా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. ఇప్పుడు మన శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి దగ్గర నవదుర్గా పూజ చేస్తారు. దుర్గలు వేరుగా ఉంటారు, వాళ్ళ స్వరూపాలు స్వభావాలు, వాళ్ళకి చేసే అర్చన ప్రత్యేకమైనది. సాధారణంగా మనకి దసరా నవరాత్రులు అనగానే మంత్రాధిష్టాన దేవతలని పూజించే విధానం కనపడుతుంది. మనం లౌకికంగా ఏదో సాధారణంగా పూజ చేసుకుంటాం, మంత్రాలు పెద్దవి కదా. అయితే ఈ పెద్ద సాంప్రదాయాన్ని పాటించే కొన్ని చోట్ల శృంగేరిలో కానీ, శృంగేరి కంచిలో కానీ ప్రత్యేకంగా అక్కడ విధానమే వేరుంటుంది. విజయవాడ మన కనకదుర్గమ్మకు కూడా అంతే కదా. కాదు, ఇక చెప్దాం. వీళ్ళు కాకుండా ఇవేంటంటే అవి మనం పీఠాలు మఠాలతోటి అనుసంధానమై ఉంటాయి. అక్కడ ఈ పెద్ద మంత్రాన్ని పునశ్చరణ చేయటం, అక్కడ హోమం చేస్తారు,
కలసం పెట్టడం, హోమం చేయటం, పునశ్చరణ చేయటం, దశాంశం తర్పణం చేయటం, ఇదంతా విధానంగా ఉంటుంది. బోళ్ళంతా జపం చేస్తారు. మనకి కనకదుర్గ దేవాలయంలో ఏంటంటే లౌకిక విధానంలో వెళ్తారు. మంత్రాధిష్టాన దేవత అయినా అమ్మవారు అక్కడ ఇలా పీఠంతో ముడిపడి ఉన్నది కాదు కదా, అది మనం సార్వజనీనంగా ప్రజలందరూ పాటించగలిగే విధానం. దేవాలయంలో అమ్మని స్వర్ణ కవచాలంకృత దుర్గగా కొలుస్తూనే లౌకిక విధానం, సాధారణ ప్రజలు అనుసరించదగినటువంటి తేలికపాటి విధానం అక్కడ మనకి కనపడుతుంది. మనం నిస్సందేహంగా ఏ భయము లేకుండా ఇది చేస్తే పొరపాటేమో తప్పేమో అంత చేయలేమేమో అన్న భయం లేకుండా మనం కనకదుర్గ దేవాలయంలో ఏం చేస్తారో ఇంద్రకీలాద్రి మీద ఆ విధానాన్ని అందరూ లౌకికులందరూ అనుసరించవచ్చు. మంత్ర విధానంతో చేసేవి మనకి ఈ శృంగేరిలోనూ అక్కడ కనపడతాయి. మీరు శృంగేరి ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ పద్ధతే పాటిస్తాం. అక్కడ ఏం చేస్తారో అంత అలాంటిది కొంత సులువుగా చేసుకుంటాం. ఇక్కడ మనకి విధానమే హాయిగా ఉంటుంది. ఓకే, భయం లేదు. మనం ప్రతి సంవత్సరం కూడా విజయవాడ కనకదుర్గమని అనుసరించిగా మనం మాట్లాడుకుంటాం. సాధారణంగా మనం అంతా కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటాం. ఆ విధానాన్నే మనం ఫాలో అవుతాం. మరి ఈ సంవత్సరం ఏ విధానాన్ని చెప్పబోతున్నారండి? ఈ సంవత్సరం కూడా మనం కనకదుర్గ దేవాలయంలో అమ్మవారికి ఎలాంటి సేవాకాలను సమర్పిస్తారో అదే విధానంలో ఏ రోజు ఏ ఏ అవతారం దేవాలయంలో వేయబోతారో అదే అవతారాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అమ్మవారిని లోపల మూలవరులు అమ్మ కనక దుర్గమ్మ నవ్వుతూ చక్కగా మందహాసంతో కనపడతారు. ఆమెను అలాగే ఉండనిచ్చి పక్కన విడిగా మనకి ఇలా స్వరూపాన్ని వెలయిస్తారు. ఏ రోజు ఏ స్వరూపాన్ని వెలయిస్తారో ఆ రోజు ఆ దేవతకి పెట్టవలసినటువంటి ప్రసాదం నైవేద్యం కానీ, చేయవలసిన పూజా విధానం కానీ, ఏ స్తోత్రం చదువుకోవాలి, ఏ అష్టోత్తరం చదువుకోవాలి, ఇది మనం ఏం సమర్పిస్తే మంచిది, ఆ రోజున మనం అనుసరించాల్సిన విధానాలు ఏమిటి అనేది సులభమైన విధానంలోనే చెప్పుకుందాం. ఎప్పుడు దైవారాధన ఎంత సులువుగా ఉంటే అంత మంచిది, భయం వేయకుండా ఉంటుంది. మీరు బాగా అద్భుతమైన విధానాలు మీకు అలవాటు ఉన్నాయి, వచ్చు, తెలుసు, ఇంట్లో పెద్దలు ఉన్నారు, ఏదో ఒక పురోహితుడిని పెట్టుకుని చేయించుకుంటాము అంటే విధానం చక్కగానే వెళ్తుంది. మనమే చేసుకోవాలంటే మనం అనుసరించదగింది ఏమిటంటే సులువైనది, దానివల్ల మనకి భయం లేనిది, పొరపాట్లు జరగని విధానంగానే వెళ్తే మంచిది. ఎవరికైనా ఇది ఈజీ. రమగారు, ఇంట్లో ప్రతిమని పెట్టుకునే అలవాటు ఉంటుందా ఎక్కడైనా? దుర్గమ్మని కొంచెం తక్కువే ఉంటుంది జయ. ప్రతిమ కాదు, అసలు ఇక్కడ మనకి నవరాత్రులు అంటేనే కలశారోపణ ముఖ్యం. మనం 9 రోజులు నియమంగా చేస్తాం. అందుకని కదపకుండా ఉండేందుకు ముందు ఒక కలశము, తర్వాత ఏమో అఖండ దీపారాధన, ఇవి రెండు ఇంపార్టెంట్. అఖండ దీపారాధన మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అనుకుంటే కనుక 2 పూట్ల దీపారాధన, నిత్య దీపారాధన 2 పూటల. తర్వాత ఈ కలశం పెట్టుకోవటం మన ఇంట్లో అలవాట్లేదు, ఒట్టి పటం పెట్టుకుని పూజించుకోండి. పటం పెట్టుకోవచ్చు, దానికి ఏ తప్పు లేదు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఆ నామానికి అనుసరించి ఉండేటువంటి ఒక పిక్చర్ని, ఒక పటాన్ని మీరు పెట్టుకోవచ్చు. ఏదైనా చిన్న ప్రతిమలు ఉంటే కాదు, చిన్న ప్రతిమ ఎంతది ప్రతిమ ఉంటే ప్రతిమా స్వరూపాన్ని పెట్టుకోవచ్చు. రోజు ఒక రూపాన్నే మనం పూజించవచ్చు. మనం ఆ రోజు ఎవరిని పూజిస్తామో ఆ అమ్మవారి పేరు ఆ రోజు చెప్పుకోవచ్చు. ఈ ప్రతిమలు దేవాలయంలో మార్చినట్టు ఫోటోలు మార్చాలా, ప్రతిమలు మార్చాలా, అలాంటి అనుమానాలకి తావివ్వద్దు. ఎందుకంటే 10 రోజులు చేసుకునే విధానం కాబట్టి మనం ఇంట్లో సాధారణంగా పాటించలేకపోతాం. పాటిస్తే సంతోషం, అంతే కదండి. అవును, ఇప్పుడు ప్రతిమని పెట్టుకుని ఇంట్లో పురోహితుడిని పెట్టుకుని సాంగంగా మొత్తం విధి విధానాల ప్రకారం చేసే వాళ్ళకి ప్రతిమని మార్చేందుకు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. రోజుకు ఒక అలంకారం, ప్రత్యేక వస్త్రధారణ, ప్రత్యేకంగా అలంకారం, సరస్వతి పూజ రోజున వీణ, దుర్గా పూజ రోజున సింహవాహనం, అవన్నీ పెట్టగలుగుతారు. అందరి వల్ల అదట్లా అవకాశం ఉండదు కదా. అందుకని సులువుగా ఏం చేసుకుంటాము, మనము ఒక చిన్న కలశం పెట్టుకోగలిగితే పెట్టుకోవటం, లేదా పటం పెట్టుకోవటం. చిన్న ప్రతిమ పెట్టుకున్నాం అనుకోండి, కుంకుమార్చన చేసుకోవటం మనకి సులువుగా ఉంటుంది. దసరా నవరాత్రుల్లో ప్రత్యేకంగా చెప్పబడేది కుంకుమార్చన. ఈ కుంకుమార్చన చేయటానికి కూడా మనం ఇందులో ఏంటంటే నువ్వు నేను మన ఇద్దరమే వండుకొని తింటాం, మన వరకే ఇంత ప్రసాదం చేసి ఓం బోం అని చూపించటం, ఇదే అయితే గనక కుంకుమార్చనల జోలికి వెళ్ళబోకండి. సామూహికంగా కొంచెం జనాలు రావాలి, మనం ఎవరికైనా ప్రసాదం పెట్టాలి, ఎక్కువ అన్న నివేదన జరగాలి, అలాంటివి చేసేటప్పుడు మీరు కుంకుమార్చన పెట్టుకోవచ్చు. మన ఇద్దరం భార్యాభర్త ఇద్దరమే ఉంటాం, ఆఫీస్ ఉంది, పటం పెట్టుకోండి. ఈ రోజు ఈ అమ్మవారు అంటే ఆ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోండి, అమ్మవారికి 4 పూలు సమర్పించండి, పళ్ళు పాలు ఏదైనా నివేదన మీరు చేయగలిగితే, అన్న నివేదన ఏదైనా చేయగలిగితే
అది ఇక్కడ చేయండి. ఇంకొక విషయం కదా రమ్మగారు, 9 రోజులకి 9 నైవేద్యాలు ఉంటాయి కదా అమ్మవారికి. మ్. మీరు అన్నట్లుగా మనం కలసం వరకే పెట్టుకోవటమా లేదా ఒక పటం పెట్టుకోవటమా? అలా పెట్టుకున్నప్పుడు ఈ నైవేద్యాలని 9 రకాలుగా ఏ రోజుకి ఆ రోజు సంబంధించి కూడా పెట్టుకోవచ్చు. ఓపిక ఉంటే ఓపిక మీకు ఉంటే. చేత కావాలిగా, కుదరాలి కదా. అదొక చాలా పెద్ద పాయింట్ కదా. ఇంట్లోనే ఉంటాము, ఇంట్లోనే ఇంట్లో నుంచే పని చేస్తున్నాము, 12 గంటలకు ఆఫీస్కి వెళ్తాము, పొద్దున్న చేసుకోగలము అనుకున్న వాళ్ళు ఏ రోజు అన్న నివేదన ఆ రోజున మనం చేసుకుని అమ్మవారికి నివేదించుకోవచ్చు. అంత సాగని వాళ్ళు పాలు పళ్ళు చివరి రోజున కొంచెం అన్న నివేదన చేసుకుందాము. ఇప్పుడు మన కుంకుమార్చన అనగానే అది ఇవన్నీ ఒకటొకటి చెప్పుకోవాలి కదా. కుంకుమార్చన చిన్న ప్రతిమ ఒక చిన్న పాత్రలోనో ఒక పళ్ళెంలోనో అమ్మవారిని కదపకుండా ఉంచుకోండి. పసుపు వినాయకుడిని చేసి వినాయకుడికి మొట్టమొదట అర్ఘ్యం పాద్యం ఇచ్చి, నాయన ఈ పని అంతా ఈ 9 రోజులు అయ్యేదాకా నువ్వు మాతో ఉండని ఒక దండం పెట్టుకోవటం, వినాయకుడిని పక్కకి స్థాపించడం. ఈ అమ్మవారికి కుంకుమార్చన ఇట్లా తీసుకోవాలి. ఈ పట్టుకున్న కుంకుమ ఇంతే. నువ్వు ఏ స్తోత్రం చదువుకుంటావు, స్తోత్రం అయ్యాక ఒక చిటికెడు స్తోత్రం చదువుతూ ఇలా 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 వేసేయబోకండి. స్తోత్రం అయ్యాక వేయాలి. పట్టుకుని ఏంటంటే మీరు ఇలా వేసేసరికల్లా ఏమవుతుంది, ఈ కుంకు చిటిక అయిపోగానే మళ్ళీ తీసుకుంటాం, అప్పుడు ఇంత కుంకుమార్చన చేస్తాం. కుంకుమార్చనకి తగినంత నివేదన వితరణ కావాలి. మనం అంత చెయ్యలేమనుకో, అప్పుడు చేసుకోవద్దు. మీకు బాగా జనం ఉండి రోజు బోలెడంత ప్రసాదం నివేదన చేపెట్టి అమ్మకి అది మనం ప్రసాద వితరణ వినిమయం పూర్తిగా అవుతుంది అని అనుకుంటే కనుక కొంచెం ఒక చిటిక కుంకుమ ఎక్కువైనా పర్వాలా. అలా కానప్పుడు సాధారణంగా అందరికీ కుదరదమ్మా. అవునండి. అందుకని ఇప్పుడు ఏదో ఉంది, మన లలితా సహస్రం చదువుకున్నారు, సహస్రానికి పట్టుకోండి, పుస్తకం చూసుకుంటారో లేదా గడగడా చదువుకుంటారు. సహస్రం అయ్యాక ఈ చిటిక వేసి దండం పెట్టుకోండి. మీరు ఈ వేసే చిటికలు 2 రకాలు 3 రకాలు వేసినా కూడా అది మనం పెట్టే నివేదనకి మనం చేసే వినిమయానికి సరిపోతుంది. తప్పకుండా. ఎక్కువ మందిని మనం పిలిచి ఒక రోజున కుంకుమార్చన పెట్టుకుంటాము, ఏదో 1,00,000 కుంకుమార్చన అనుకున్నాం, 30 మంది గ్యాదర్ అయ్యాము, ఆ రోజున మరి కాస్త కుంకుమార్చన మరి ధారాళంగా మనకి ఏంటంటే కళగా అమ్మవారి నిండుగా కుంకుమ పోసి ఆ రాశిలోంచి ఆమెను చూస్తే ఒక సంతోషం కలుగుతుంది. కానీ వితరణ జరగాలి కదా. జరగాలి. ప్రసాద వినిమయం జరగని చోట మాత్రం అలా చేయకూడదు. చాలా వేడెక్కిపోతుంది, ఎక్కువ హీట్ డెవలప్ అవుతుందని, ఉగ్రశక్తి అవుతుందని చెప్తారమ్మా. ఇది పెద్దవాళ్ళు చెప్పే విధానమే, మనం పుస్తకాల్లో చూసింది. అదే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ వినిమయం ప్రతిరోజు మనం ఇంత చేయలేము, రోజుకొక ప్రసాదం కూడా మీరు చేయలేరు. రోజు పులగం వండి పెట్టండి అమ్మవారికి. పులగం వండుతాం ఎలాగా, అన్నం బియ్యం గడుకోవటం, అందులో కొంచెం పెసరపప్పు వేసి ఒక చిటిక ఉప్పు ఓ చిటిక పసుపు వేయండి. కడిగేసి కుక్కర్లో పెడతారో విడిగా వండుతారో మీ ఇష్టం. దాని మీద ఒక బెల్లం ముక్క పెట్టి ఒక నేతి బొట్టు వేసి అది నివేదన చేస్తే మహానివేదన. అది ప్రతిరోజు అది మీరు అదే నివేదన చేసుకోవచ్చు. ఓపిక లేని వాళ్ళు ఓపికంటే రోజుకొకటి వండుకోవచ్చు కదా. ఇదొకటి. దీంతో పాటు ఉపవాసాలు ఒక ప్రత్యేకమైన విషయం. ఈ ఉపవాసం ఏంటంటే ఏకభుక్తం చెయ్యొచ్చు, నక్తం చెయ్యొచ్చు. ఇవేమీ చేయకుండా కూడా పూజించుకోవచ్చు. ఏకభుక్తం అంటే పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండటం, ఫలహారం ఏదైనా తీసుకోవటం. నక్తం అంటే పగలల్లా ఉపవాసం ఉండి రాత్రి అమ్మవారి అర్చన అయ్యాక భుజించడం, ప్రసాదాన్ని భుజించడం. ఇక మూడో మార్గం ఏమిటంటే 2 పూట్ల మనం మామూలుగానే పూజ చేసుకుంటాము, లేదా ఒక పూటే చేసుకుంటాము, ఆహారం మామూలే. ఇందులో ఒక అమెండ్మెంట్ ఏంటంటే మీకు ఉపవాసం ఉండాలని ఉంది కానీ ఉండలేరు, మందులు వేసుకుంటారు, ఏదో ఓపిక చాలదో, ఉద్యోగాలు, చిన్నపిల్లలో ఏదో సమస్య ఉంటుంది. దీనికి ఒక చిన్న ప్రత్యేక అమెండ్మెంట్ ఏంటంటే నివేదన చేసిన పదార్థం మాత్రమే తినండి. అది కూడా అమ్మవారి కోసం ఉపవసించినట్టుగా అవుతుంది. నివేదన కాని పండు కూడా మన నోట్లో వేసుకోవద్దు. ఓకే. ఏది మనం అమ్మవారికి చూపిస్తామో అది మాత్రమే ప్రసాదం మాత్రమే తింటాము. ఈ లెక్క. నివేదన చేయండి. మీరు అన్నం పెడతారా, ఇంకేం పెడతారు, మీరు ఏం చేయదలుచుకున్నా ఊరగాయలు అవి వేసుకోకూడదు. పొద్దున్నే ఏదో పచ్చడి, కూర, పప్పు, పులుసు ఏం చేస్తారో చేసేసేయి. మొత్తం అన్ని అమ్మవారికి నివేదించండి. పళ్ళు ఏదైనా తీపి పదార్థం చేస్తాం, అవన్నీ నివేదించడం, చక్కగా తినచ్చు. మీకు అవకాశం లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు ఒక పొద్దు ఉండొచ్చు, నక్తం ఉండొచ్చు, ఏదైనా ఈ విధానంలో తీసుకెళ్ళచ్చు ముందుకి. రమ్మగారు, ఇప్పుడు ఈ 9 రోజులు కూడా మనము తాంబూలం ఇచ్చుకుంటామా? ఇవ్వచ్చు జయ. ఇందులో ఇప్పుడు దసరాల్లో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే కుమారి పూజ. రోజుకొక కన్యని పూజించడం కూడా ఇందులో ప్రత్యేకమైన విషయం. 9 రోజులు 9 మంది కన్యల్ని. దీనికి కన్యా పూజ విధానంలో కూడా 2 ఏళ్ల వాళ్ళకి చేస్తే ఒకటి, 3 ఏళ్ల వాళ్ళకి, 4 ఏళ్ల వాళ్ళకి, ఏడాది పెరిగే కొందికి ఆ కన్యలకి పేర్లు మారుతాయి. ఆ పూజించడం వల్ల మనకి వచ్చే ప్రయోజనం కూడా మారుతుంది. ఇట్లా సిద్ధాంతంగా ఉంది. మనం అలా చేయలేకపోతే కనీసం ఈ 10 రోజుల్లో 9 రోజుల్లో
ఒక్క కుమారికైనా సరే 9-10 సంవత్సరాల లోపలదే కుమారి పూజ. ప్రధానమైనది 2 ఏళ్ళు దాటాలి. మన లెక్క పెద్దవాళ్ళు ఎలా చెప్తారంటే పళ్ళెంలో విస్తర్లో ఒక ముద్ద పెడితే అది ఇట్లా తీసుకున్న పసిబిడ్డ నోట్లో పెట్టుకోవాలి. దాని పాదాలకి ఇది కుల నియమం లేదు జయ. కుమారి పూజకి కుల నియమం లేదు. ఏ వాళ్ళైనా పనికొస్తారు. ఆ కుమారికి చక్కగా పాదాలకు పసుపు రాసి పారాయణ పెట్టి బొట్టు కాటిక పెట్టి మీకు కుదిరితే పొద్దున్నే నూనె రాసి తలంటి పోస్తే కూడా చాలా మంచిది. పొట్టు కాటిక పెట్టడం, అలంకరణ సామాగ్రి ఏదైనా పిల్లలకి ఇచ్చేది, స్త్రీకి ఆడపిల్లలకి అలంకారాలంటే ఈ గోరింటాకు, తర్వాత చెవులకు పెట్టుకునేవి, ఏబన్ను బొట్టు పెట్టుకునేవి, తలకు పెట్టుకునేవి, జడకుప్పెలు లాంటివి, వస్త్రాలు. వాళ్ళు తినగలిగే నేను ఇది ఉండేను ఇదే పెడతాను కాదు, ఆ కుమారి ఏం తింటుందో అది. మన ఇంట్లోనే అన్నం పెట్టి దాని పాదాలంటే దండం పెట్టుకోవాలి ఆ పాపాయికి. ఈ కుమారి పూజ చాలా విశేషంగా చేస్తారు జయ. అసలు బెంగాల్లో అక్కడైతే కన్యా పూజనే ప్రత్యేకంగా ఉంటుంది. మనకి కూడా కుమారి పూజ సిద్ధాంతం ఉంది. ఈ 9 రోజుల్లో ఒక రోజు మొత్తం 9 మందినో 10 మందినో కన్యకల్ని ఒకేసారి తీసుకొచ్చి మనం ఈ చెప్పిన అలంకారాలన్నీ చేసి పూజ చేసుకుని భోజనం పెట్టి చక్కగా వస్త్రాలు అన్ని ఆభరణాలు అన్ని సమర్పించి పంపించవచ్చు. రోజుకొక కుమారికైనా పెట్టచ్చు. లేదా ఈ 10 రోజులు నియమంగా మనం చేసుకునేటట్టయితే ఒక్క రోజైనా ఒక్క కన్యకైనా సరే నియమంగా భోజనం పెడితే మంచిది. ఇలా చేసుకోవచ్చు. దీంతో పాటుగా అమ్మవారిని ఏం చెప్తాం, సువాసిన్యర్చన ప్రీత అని చెప్తాం. సువాసినులని అర్చిస్తే ఆమెకి ఇష్టం. సువాసిను చేత అర్చింపబడము ఇష్టమే. అందుకని ఎక్కువ మంది సువాసినుల్ని మన ఇంటికి పిలిచి వాళ్ళందరితోటి కుంకుమార్చన చేయించడం ఒక విధానం. మనమే రోజుకొక ముత్తైదుని పిలుచుకోవటం, ఆమె కూడా బొట్టు కాటిక పెట్టడం, పాదాలకు పసుపు రాసి పారాయణ పెట్టడము, ఆమెకి అలంకరణ సామాగ్రి వస్త్రాధికారులు ఇవ్వటం, భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవటం చాలా మంచిది. ఒకవేళ మనం అంత నియమం పూజ చేయకపోయినా ఇంటికి వచ్చిన ముత్తైదుని వెళ్ళనివ్వకండి బొట్టు చేతులతోటి. సింపుల్గా చేసుకుంటాం, ఊరికే దసరా దండం పెట్టుకుంటాం. అయినా సరే మన ఇంటికి ఎవరో ఫ్రెండో ఎవరో వివాహిత వచ్చారు, చక్కగా బొట్టు పెట్టి ఒక తాంబూలం ఇవ్వండి, 2 పండు తమలపాకులు, ఓ రవికల పట్టో, ఓ వస్త్రం, ఓ సారీ ఇవ్వగలిగితే ఓ చీరో, ఏం లేవు 2 పళ్ళు చేతిలో పెట్టండి, 2 గులాబీ పూలు చేతిలో పెట్టండి, ఉంటే గాజులు ఇవ్వచ్చు. ఇట్లా అలంకరణ సామాగ్రి ఏదైనా ఇవ్వచ్చు. మన మొత్తం లైన్ అంతా చూడు. దసరా పూజ అనంగానే మొట్టమొదట కలశారోపణ అవి చేయగలిగితే చేస్తాం. అవును. అఖండం పెట్టగలిగితే పెడతాం. అష్టోత్తరాలు అవి చదువుకోగలిగితే చదువుకుంటాం. నివేదనలు 10 రోజులు చేయగలిగితే చేస్తాం. కుమారి పూజ చేయగలిగితే చేస్తాం. ఇవేవి చేయలేరు మీరు. మీ ఇంటికి వచ్చిన ముత్తైదుకి బొట్టు పెట్టండి, అది చేయగలుగుతాం. దసరా కదా ఇది, దసరా కదా ఈ 10 రోజులు అని ఆమె చేతికి తమలపాకులు ఉండవు అందరిళ్లలో సమయానికి. ఓ పండో ఓ ఫలమో ఇచ్చి పెద్దవాళ్ళైతే వాళ్ళకి ఒక దండం పెట్టి అక్షింతలు వేయించుకోండమ్మా, ఇది మంచిది. రైట్. ఇది అలవాటు చేసుకుంటే మనం ఏటా చేసుకోవచ్చు. మన విధానాన్ని సంస్కృతిని వదిలిపెట్టకుండా ఉండటం, ముందు తరాలకు అందించడం. పైగా ప్రధానమైనది ఏంటంటే ఈ సమయంలో ఇప్పుడు ఈ శరన్నవరాత్రులు అని చెప్తాం. శరత్కాలమే అత్యద్భుతమైన కాలం. ఈ కాలంలో ఈ 10 రోజుల పాటు ఈ ఆద్యశక్తి అయినటువంటి ప్రకృతి సుప్రసన్నంగా ఉంటుంది. పార్వతీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉన్న రోజులు. ఈ రోజుల్లో మనం ఏ శుభకార్యం, ఏ మంచి పని, మనకి ఫలితాన్ని ఇచ్చే ఏ పనైనా ఇబ్బడిముబ్బడిగా ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికైనా బొట్టు పెట్టడం మంచిది ఈ రోజుల్లో, ఇంకా మంచిది. ఎవరికైనా దానం చేయటం మంచిది ఈ రోజుల్లో, ఇది లెక్క అన్నమాట. అందుకని ఈ 10 రోజులు ప్రసన్నంగాను ప్రభావవంతంగాను ఉండేటువంటి ఆద్య శక్తిని మనం ఈ రకంగా అర్చించుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముందు రోజులు మరింత ఆరోగ్యకరంగా వెళ్తాయి. దీనికి స్నాన నియమాదులకు పొద్దున్నే లేవడం అంతే. అండ్ మనం ప్రత్యేకంగా చెప్పుకునేదమ్మా, శరన్నవరాత్రులలో కొట్లాటలకి గొడవలకి దిగబోకండి. సాధ్యమైనంత ప్రసన్నంగా ఉండండి. కొట్లాట వస్తే వాయిదా వేయండి, తర్వాత ఇక రానే రావు. ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఈ 10 రోజుల నియమావళిని ఎంత మటుకు పాటించగలిగితే అంతవరకు పాటిస్తూ మీ పూజా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. సంతోషరావు గారు నమస్తే. నమస్తే జయ.